నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. హలో బాలు. హాయ్ స్వర్ణ. ఇప్పుడు 2000 నోట్లు రద్దయ్యేసరికి ఒకలాంటి భయం ఏర్పడింది. ఎందుకంటే మొదటిసారి ఈ నోట్ల రద్దు జరిగినప్పుడు ప్రజలకేం అర్థం కాలేదు. బట్ అర్ధరాత్రి నుంచే కంప్లీట్గా బ్యాన్ చేసేసరికి ఏం చేయాలో తెలియలేదు. బట్ ఇప్పుడు అలా కాదు. సెప్టెంబర్ 30th వరకు మీరు మార్చుకునే అవకాశం ఉంది. సడలింపులు ఉన్నాయి, సో రకరకాలు ఉన్నాయి. బట్ వాళ్ళు ఫస్ట్ ఏదైతే నోట్ల రద్దు జరిగిందో అక్కడే ఉండిపోయారు. అవును, రైట్. సో అసలు ఇప్పుడు 2000 నోట్ల ఈ రద్దుకు సంబంధించి సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా వస్తున్న వార్తలను బట్టి ఎక్కువగా పెట్రోల్ బంకుల్లోనూ బంగారం కొనడానికి యూజ్ చేసేస్తున్నారు, రైట్? సో ఏం చెప్తారు? అంటే ఓవరాల్గా 2016 నవంబర్ 8వ తారీఖు ఏదైతే పెద్ద నోట్ల రద్దు ఏదైతే 2016 నవంబర్ 8న ప్రధాని మోదీ అప్పట్లో ఒక డెసిషన్ తీసుకున్నారో దానికి రకరకాల కారణాలు మనం గతం మాట్లాడుకున్నాం. అప్పుడు ఏమైందంటే బ్యాంకుల్లో మాత్రమే ఈ యొక్క లీగల్ టెండెన్సీని క్యాన్సిల్ చేస్తూ ఏ రోజైతే అర్ధరాత్రి నుంచే చలామణిలో లేకుండా చేశారు. అప్పుడు జరిగేటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఆ అర్ధరాత్రి 12 నుంచి చలామణిలోకి లేకుండా ఈ 500 రూపాయలు 1000 నోట్ల ఏదైతే ఉందో చలామణిలో లేకుండా చేశారు. బట్ ఇప్పుడు 2000 రూపాయల నోటుకి సంబంధించి ఇది చలామణిలోకి లేకుండా లేదు. ఈ సెప్టెంబర్ 30 వరకు చలామణిలో ఉంటాయి, ఆ తర్వాత కూడా ఉంటాయి. ఇది రద్దు కాదు, ఉపసంహరణ అంటారు వీటిని. అంటే వెనక్కి తీసుకోవటం. దీనికి సంబంధించి ఏం చేస్తున్నారంటే చాలామంది నిన్న మే 23వ తారీఖు నుంచి బ్యాంకుల్లో మార్చుకోవచ్చు అని చెప్పేసి ఏదైతే అంటున్నారో చాలామంది ఏం చేస్తున్నారంటే బ్యాంకుల దాకా వెళ్ళట్లేదు. ఎందుకంటే బ్యాంక్స్కి వెళ్ళటం ఎప్పుడైతే డిజిటల్ కరెన్సీ వచ్చిందో, డిజిటల్ పేమెంట్స్ వచ్చేసినాయో మనకి, అప్పటి నుంచి మనకి బ్యాంకులకు వెళ్ళటం అనేది చాలామంది అసలు మర్చిపోయారు. ఏదో ఇంకా మనకి ఆ పాతకాలపు చాదస్తంగా ఉన్నవాళ్ళు, లేకపోతే బ్యాంకు కొంత కరెంట్ అకౌంట్స్ ఉంటాయి, ఆ కరెంట్ అకౌంట్ సంబంధించి మనం వేరే ట్రాన్సాక్షన్స్ చేయలేము, దానికి ఆన్లైన్లో చేసుకోలేము. ఖచ్చితంగా బ్యాంక్స్కి వెళ్ళాలి, లేకపోతే ఆర్టీజీఎస్ చేయాలి, లేకపోతే నెఫ్ట్ చేయాలి. మన పర్సనల్ బ్యాంకింగ్కి సంబంధించి ఏది కూడాను అసలు బ్యాంకుకి వెళ్లకుండా మన చేతిలో ఉన్న మొబైల్తో ఆపరేట్ చేసుకోవచ్చు. కాబట్టి బ్యాంక్స్కి వెళ్ళడం మర్చిపోయారు. తాజాగా 2000 రూపాయల ఏదైతే వాపస్ చేస్తున్నారో ఇప్పటికి చలామణిలో ఉంది కాబట్టి మార్కెట్లో ఎక్కడైనా మార్చుకునే అవకాశం ఉంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ 2000 రూపాయల నోట్లు ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటున్నాయో వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి ఒక పెట్రోల్ బంకులో 2000 రూపాయలు ఇస్తున్నారు, పెట్రోల్ కొట్టమంటున్నారు. 2000 రూపాయలకి మనం పెట్రోల్ కొట్టించుకోవాలంటే కార్లో అయితే పర్లేదు, ఎందుకంటే దాదాపు 20 లీటర్ల పెట్రోల్ వస్తుంది కాబట్టి అక్కడ కొట్టించుకోవచ్చు. కానీ 2 వీలర్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2000 రూపాయలు నోట్ ఇచ్చి నాకు 100 కొట్టు, 50 కొట్టు, 10 రూపాయలకు కొట్టు అని చెప్పేసి వీళ్ళు ఇట్లా అడుగుతున్నారు. అంటే ఈ బ్యాలెన్స్ అమౌంట్లు ఏదైతే అడుగుతున్నారో వీళ్ళకి తిరిగి చిల్లర ఇవ్వడానికి ఆ బంకుల్లో వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది. 2000 రూపాయలకి మనము నోట్ ఇచ్చిన తర్వాత ఒక 200కో 300కో పెట్రోల్ కొట్టించిన తర్వాత 1700 రూపాయలు చిల్లర ఇవ్వాలి అంటే అది చాలా కష్టం. ఒక 10 మంది 2000 రూపాయల నోటు తీసుకొచ్చి ఒక 300 కొట్టించేస్తారంటే 1700 × 10 దాదాపు 17,000 రూపాయల చిల్లర వెళ్ళిపోతుంది. ఒక రోజులో దాదాపుగా పెట్రోల్ బంకులో దాదాపుగా ఒక 20,000 లీటర్లు 50,000 లీటర్లో కెపాసిటీ ఉన్నటువంటి బంకుల్లో 10 మంది దగ్గరికి వచ్చేసరికి దాదాపుగా ఒక 17,000 రూపాయలు వెళ్ళిపోయిందంటే చిల్లర. రోజంతా వాళ్ళకి చాలా కష్టం అయిపోతుంది. సో ఇటువంటి కండిషన్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ముందుగానే బంకు పైన బయట పెడుతున్నారు. మీరు 2 వీలర్స్ దానికైతే 1000 రూపాయలు ఖచ్చితంగా కొట్టించుకుంటేనే చిల్లరిస్తాము, లేదా కార్లు అయితే మీకు 2000 రూపాయలు. ఒక కొంతమంది తీసుకొచ్చి ఎక్కువ ట్యాంక్ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళది ఒక 4000 5000 అయిందనుకో, వాళ్ళు ఏం చేస్తున్నారు 2000 రూపాయల కన్నా ఎక్కువ కొట్టించుకుంటేనే మీ 2000 రూపాయలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు బోర్డు పెట్టేస్తున్నారు. అంటే వాళ్ళకి రిస్క్ లేకుండా. సో ఇది ఒక ఇబ్బంది అయిన తర్వాత రెండోది ఏమైందంటే బల్క్గా పర్చేస్ చేసేటువంటి అవకాశం ఉన్న నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే గోల్డ్ మాత్రమే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కట్టలు తీసుకెళ్తున్నారు, అక్కడ గోల్డ్ కొనేస్తున్నారు. మొన్నటి దాకా రోజుకి ఒక పర్ హెడ్ ఇంత ఉందని అనుకుంటే, లేకపోతే ఒక బ్రాంచ్కి 10 కిలోలో 15 కిలో ఒక రోజుకి ఒక బ్రాంచ్లో అమ్ముడుపోతున్నాను అనుకునే సేల్ తీసుకున్నట్లయితే అనూహ్యంగా మొన్నటి నుంచి ఏమైందంటే దానికి డబుల్ త్రిబుల్ అయిపోయింది. ఒక్కసారిగా అయిపోయేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు 6,000 రూపాయలు అంటే 60,000 రూపాయలు తులం బంగారం ఉన్న దానికి దగ్గర ఏం చేస్తున్నారంటే వీళ్ళు 65,000 67,000 63,000 అంటే ఏ బ్రాంచ్కి తోచినంత ఎక్స్ట్రాగా తీసుకుంటున్నారు. అంటే 2,000 రూపాయల నోట్లు ఇచ్చే వాళ్ళదైతేనే, అంటే 2,000 రూపాయల నోట్ ఇచ్చి మనం గోల్డ్ కొనే బ్యాచ్ ఎవరైతే ఉంటున్నారో వీళ్ళకి గ్రాముకి అంటే ఒక 10 గ్రాములకి 3 నుంచి 5,000 7,000 ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు వాళ్ళు. ఇది ఇవ్వడానికి కూడా జనాలు సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే బ్యాంక్స్కి వెళ్ళాలంటే మళ్ళీ అక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే, దీనంతటికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే
బ్యాంకుల్లో ఒకసారి 20,000కి మించి ట్రాన్సాక్షన్ డిపాజిట్ చేస్తే పాన్ కార్డ్ తప్పనిసరి చేస్తూ ఆర్బీఐ ఒక నిబంధన తీసుకొచ్చింది. సో మళ్ళీ పాన్ కార్డ్ వేసామంటే ఏమవుతుందంటే ఎఫెక్టెడ్ ఐటీ ఎఫెక్టెడ్ అవుతుంటుంది. ఎందుకు ఈ గోల్ అంతా అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే గోల్డ్ షాపులో మనకు 2 లక్షల వరకు మనము తీసుకోవచ్చు. సో అయినప్పటికీ కూడా 2 లక్షల వరకు మనకి పాన్ ఇవ్వక్కర్లేదు. ఆ 2 లక్షల రూపాయల దగ్గర ఏం చేస్తున్నారు వాళ్ళు, 1 లక్ష అంతకుమించి ఎక్కువ బిల్ అయితే 1,80,000 1,60,000 1,70,000 అవ్వంగానే ఇంకొక బిల్ చేస్తున్నారు ఒకటే పర్సన్కి. సో అప్పుడు ఏమవుతుంది, 2 లక్షల కింద దానికి పరిగణలోకి తీసుకోకుండా రకరకాల ఆర్నమెంట్స్ని రకరకాల బిల్లింగ్స్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఆ జ్యువెలరీ షోరూమ్ వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఈ 3,000 రూపాయలు అదనంగా తీసుకోవడం 5,000 రూపాయలు అదనంగా తీసుకోవడం బాగా కలిసి వస్తుంది. వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు, నువ్వు నేను ఒక పర్సనల్ బ్యాంకర్గా మనం వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి డిపాజిట్ చేస్తే మనకి 1,00,000 క్వశ్చన్స్ 1,00,000 పాన్ కార్డ్స్ అన్ని క్వశ్చన్స్ అడుగుతారు. కానీ ఒక ఇన్స్టిట్యూషన్ పరంగా వాళ్ళకి ఏంటంటే కరెంట్ అకౌంట్స్ ఉంటాయి, ఎందుకంటే బిజినెస్ పర్పస్ కాబట్టి బ్యాంక్ వాళ్ళు ఏమీ అడగదు. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ ఎవరో ఒక నమ్మకస్తురో లేకపోతే ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఫైనాన్స్ డీటెయిల్స్ ఎవరైతే ఉన్నారో వాడు తీసుకెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ బ్యాంక్ తెరిచే టైం తీసుకెళ్ళి 10 లక్షలు 15 లక్షలు డంప్ చేస్తారు. వాళ్ళని ఒక క్వశ్చన్ అడగరు, ఎందుకంటే దానికి సంబంధించి వాళ్ళకి రెగ్యులర్గా లక్షల లావాదేవీలు ఉంటాయి. వాళ్ళ అటువంటి వాళ్ళని డిపాజిట్ చేస్తే ఇబ్బంది ఉండదు. నువ్వు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు సింగిల్ పర్సన్ వెళ్ళి సార్ నా దగ్గర 2 లక్షలు తీసుకుంటే నువ్వు లెక్కలది అంటాడు, నీకు 2 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటాడు. సరే మా అమ్మ ఇచ్చింది సార్ అంటే మీ అమ్మకి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏదో మళ్ళీ ఎంత మళ్ళీ గోతులంతా తవ్వుకుంటూ కూర్చోవాలి. సో ఈ జనాలు ఇదంతా ఈ రిస్క్ బేర్ చేయడానికి ఏమాత్రం ఇష్టం లేక ఈ పెట్రోల్ దగ్గరలోనూ అంటే బల్క్గా మనం ఏదైతే పర్చేజ్ మన డైలీ రొటీన్ లైఫ్లో ఉంటుందో దానికి చేస్తున్నారు. సో ఒక్కసారిగా పెట్రోల్ బంకుల్లో ఏమైందంటే ఇవాళ 20,000 లీటర్లు ఉన్నటువంటి కెపాసిటీని సడన్గా ఒకసారి అది 60 లీటర్ల కెపాసిటీకి వెళ్ళిపోయింది. ట్యాంక్ ఫుల్ చేస్తున్నారు, పడి ఉంటుంది, ఎందుకంటే సర్క్యులేట్ అయిపోతుంది. 2,000 రూపాయలు సర్క్యులేట్ అయిపోతుంది. సో వీళ్ళ దగ్గర ఉండాల్సిన పని లేదు, బ్యాంకుకి వెళ్ళాల్సిన పని లేదు, 20,000 దాటితే పాన్ కార్డ్ వేయాల్సిన అవసరం లేదు, అన్నిటికి మించి అసలు బ్యాంక్కి వెళ్ళాల్సిన పనే లేదు. సో ఈ తతంగం అంతా దీన్ని జనాల నుంచి స్కిప్ చేయడం కోసం మాత్రం ఈ 2 సరే బట్టలు పర్చేజ్ అంటావా, మనం బట్టలు మహా పర్చేజ్ చేస్తే ఒక ఎంత కొన్నా కానీ 25,000-30,000 మించి కాదు, ఎంత షాపింగ్ చేసుకున్నా కానీ. సో కాకపోతే ఇప్పుడు పెళ్లి బట్టలకు వెళ్ళాం, ఒక్కొక్క లెహంగానే 40,000 50,000 అవి వేరు. ఇప్పుడు ముహూర్తాలు లేవు, ఎంతమంది చేస్తారు ఈ పెళ్లి ముహూర్తాలు, లేకపోతే ఇంట్లో ఫంక్షన్స్కి ఎంతమంది చేస్తారు. పోనీ భర్త కార్డు తీసుకొని వైఫ్ పిల్లలు వెళ్ళి కార్డ్ స్వైప్ చేస్తే మహా అయితే ఎంత అవుతుంది, 2 ఒకసారి బట్టలు పర్చేస్తే అయిపోయేది కాదు కదా. సో వీళ్ళకి ఏంటంటే మళ్ళీ రిపీటెడ్గా కొంటుంటాం కాబట్టి లిమిటెడ్గా కొంటారు. సో బట్టలు తక్కువ ఉంటుంది, లేకపోతే రెగ్యులర్ లైఫ్లో ఉన్నటువంటి యూసేజ్ ఇటు డీజిల్ పెట్రోల్ కావచ్చు అంటే ఫ్యూయల్ కావచ్చు బంగారం మీద మాత్రమే పడ్డారు జనాలు. సో దీనివల్ల ఏమైందంటే ఒక్కసారిగా మార్కెట్లోకి డంప్ వచ్చి చేరిపోతుంది, 2,000 రూపాయల నోట్ల డంప్ వచ్చేసి పడిపోతున్నది. నిపుణులు ఏం చెప్తున్నారంటే ఇప్పటికీ 80% 2,000 రూపాయల నోట్లంతా అసలు ఉండాల్సిన పెద్ద వాళ్ళ దగ్గరే ఉన్నాయి, కేవలం ఒక 20% మాత్రమే సర్క్యులేషన్లో ఉన్నది అని చెప్పేసి ఒక మాట ఉన్నది. సో రెండోది ఏంటంటే ఎందుకు ఈ 2,000 రూపాయల నోట్లు మళ్ళీ ఉపసంహరణ చేసుకుంటున్నారంటే అప్పట్లో 2,000 రూపాయల నోట్లని మనకి రిలీజ్ చేస్తున్నప్పుడే దీని యొక్క డ్యూరేషన్ ఎక్కువ కాలం ఉండదు, మ్యాక్సిమం 3-4 ఏళ్లే ఉంటుందని చెప్పేసి అప్పట్లో ఆర్బీఐ గవర్నర్ చెప్పడము, తగినట్టుగానే ఒక 6 ఏళ్ల తర్వాత మళ్ళీ దాన్ని తీసుకురావడం. ఎందుకు 2,000 రూపాయల నోటు మీద మళ్ళీ ఇది అంటే అప్పట్లో ఒక రూమర్ వచ్చింది మనకి, ఎందుకంటే పెద్ద నోట్లన్నీ చాలా పెద్ద వాళ్ళ దగ్గర ఉంటున్నాయి కాబట్టి బ్లాక్ మనీ మొత్తం వాళ్ళ దగ్గరే ఉందని చెప్పి ఒక మాట అన్నారు. దానికి అనుగుణంగా అప్పట్లో భయం ఏం క్రియేట్ చేశారంటే ఈ 2,000 రూపాయల ప్రతి దాంట్లో కూడాను ఒక చిప్ పెట్టారు, అంటే GPS ఆధారంగా ఒక ఉంటుంది, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుందని ఒక భయం క్రియేట్ చేశారు. దాంతో చాలామంది సామాన్య ప్రజలు ఎవరు కూడా 2,000 రూపాయల నోట్లు వాళ్ళ దగ్గర పెట్టుకోలేదు, సర్క్యులేట్ చేస్తూ వచ్చేసారు. సో కాబట్టి పెద్ద నోట్లన్నీ 2,000 పెద్దవాళ్ళ దగ్గర ఉండిపోయినాయి. ఈ 2,000 రూపాయల నోట్లు కాకుండా సాధారణంగా 500 రూపాయల నోట్లు 200 రూపాయల నోట్లు సాధారణ దగ్గర ప్రజలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడాను బ్యాంకులు ఊహించినట్టుగా పెద్ద లైన్లలో మళ్ళీ ఉంటారనుకునేది ఏదైతే ఉందో అది జరగట్లేదు. ఇటు బంకుల్లోనూ ఇటు గోల్డ్ షాపుల్లో మాత్రమే ఇక్కడ క్యూ పెరిగింది తప్పిస్తే బ్యాంకులో క్యూ పెరగలేదని ఈ తాజాగా జరిగిన పరిణామాల వల్ల మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ బాలు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వర్ణం.